హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు నేను అన్ని రకాల పప్పులు వేసి రుబ్బుకున్నాను. నేను పప్పులు వేసేటప్పుడైతే రుబ్బేటప్పుడైతే చూపించలేకపోయినా. పెసాలు, శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొంచెము గోధుమలు, కొన్ని జొన్నలు, రాగులు అన్నీ వేసి రుబ్బుకున్నాను. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆకులు కూడా వేసుకోవచ్చు మనము. నేను ఒక రెబ్బ మొత్తము కరివేపాకు వేసుకున్నాను. మునగాకు కానీ కరివేపాకు కానీ ఏదన్నా ఆకులు ఉంటే కొన్ని ఆకులు కూడా వేసుకోవచ్చు. ఇలా రుబ్బుకోవాలి, హెల్త్కి మంచిది కదా అన్నీ తింటే అని నేను అన్నీ కలిపి. బీరకాయ ఉంటే బీరకాయ కూడా వేసుకోవచ్చు, ఆలుగడ్డ వేసుకోవచ్చు, ఏదైనా కాయగూరలు వేసుకోవచ్చు, ఆకులు వేసుకోవచ్చు, జీలకర్ర, అల్లము పచ్చిమిరపకాయలు వేసుకొని టేస్టీ దోశ ఇక్కడ పెంక పెట్టుకున్నాను నేను. ఇదైతే ఉల్లిగడ్డ పెట్టుకోవచ్చు, కానీ నా దగ్గర పప్పాయది వెనక భాగం తోక కత్తరించిన దాంతోనే రుద్దుకుంటున్నా. ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తాను చూడండి. మిక్స్ దాల్ దోశ చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇది ఒట్టి పప్పులే వేసుకుంటే ఇరిగిపోతుంటుంది. అందుకని బ్యాండింగ్ కోసం మనము కొంచెం గోధుమ పిండి కానీ గోధుమలు కానీ కొన్ని జొన్నలు కానీ ఏమీ లేకపోతే కొంచెం పిండి ఉంటే పిండి అయినా వేసుకోవచ్చు, అంటే మంచిగా ఇరిగిపోకుండా ఉండటానికి. దానికోసం ఇప్పుడు గ్యాస్ పెద్దగా చేసుకుందాం. కాలినాక చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని తిని చూడండి, సూపర్ అంటే సూపర్, చాలా చాలా బాగుంటుంది ఇలా దోశ. పెసరట్టు అవన్నీ అంటారు కదా, అట్లనే మిక్స్ దాల్ దోశ. మీకెళ్ళి కొంచెం నూనె ఇడుస్తున్నా. నేనైతే నా దగ్గర పుదీనా చట్నీ ఉంది, పుదీనా చట్నీ పెట్టుకొని తింటా. ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ పెట్టుకొని తినొచ్చు. ఇప్పుడు పెద్దగా చేసి కాల్చుకుందాం. కొద్దిసేపు పెద్దగా చేసి మళ్ళీ కొద్దిసేపు చిన్నగా చేసి పెట్టుకుందాం గ్యాస్. గ్రీన్గా వచ్చింది చూడండి ఆకులు వేసినందుకు. పెసాలు ప్లస్ ఆకులు కూడా వేసుకున్నాం. కరివేపాకు మరింత వేసుకున్నాం, ఒంటికి మంచిది కదా కరివేపాకు. ఒట్టిగా అయితే కూరలు అయితే ఏరేసుకొని తింటాము. ఇలా దోశ రూపంలో అయితే మంచిగా కడుపులో పడుతుంది కదా, ఎంటికలకు చాలా మంచిది కదా, ఎంటికలు నల్లగా అవుతాయి కదా. దానికోసం కరివేపాకు నేను ఎక్కువ యూజ్ చేస్తాను. కరివేపాకు కూరలల్లో చారులల్లో వేసుకుంటే ఏరేస్తాము సాధారణంగా, కానీ ఇలా గ్రైండ్ చేసి తింటే ఏరకుండా తింటామని గ్రైండ్ చేసే దాంట్లో ఎక్కువ వేస్తాం. పిల్లలకు పెట్టుకున్నా మనం తిన్నా చాలా మంచిది హెల్త్కు కరివేపాకు. అందుకని ఇలా చూపిస్తున్నాను. ఇలా అందరు చేసుకొని తిని చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టండి. వీడియో చూస్తారు గమ్ము నూకుంటారు, ఏమవుతుందండి? వీడియో చూసి గమ్ము నూకోకుండా ఒక లైక్ పెట్టండి ప్లీజ్, ఒక లైక్ పెట్టండి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా వీడియో షేర్ చేయండి, లైక్ పెట్టండి. చిన్నగా చేసి ఒక 5 నిమిషాలు ఉంచుదాం. 5 నిమిషాలు అయినాక తీస్తా, ఉల్టా చేసి చూపిస్తాను నేను. చూడండి కాలింది. ఇప్పుడు ఉల్టా చేసుకుందాం. వీడియో నేనే తీస్తాను, పని నేనే చేస్తాను అనమాట. అందుకని కొంచెం కష్టంగా ఉంటుంది నాకు. అయినా పర్వాలేదు, అందరు మెప్పు పొందాలని, మీ అందరు మెప్పు పొందాలని ఇలా వీడియోలు చేసి చూపిస్తుంటాను మీకు. మళ్ళా కొన్ని తెలియని కూడా కొన్ని ఉంటాయి కదా, ఇట్లా అన్ని రకాల పప్పులు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇట్లా ఒక చేతితో చేసినప్పుడు చాలా కష్టము, అయినా చూపిస్తుంటాను చూడండి. ఇట్లా లేపుడు చాలా కష్టము. అయ్యింది, కాలింది దోశ. చూడండి ఎంత మంచి కాలింది. ఇంకొకటి చెప్తాను, నేను చట్నీ కూడా పచ్చి చట్నీలే ఎక్కువ చేసుకొని తింటాను. పుదీనా చట్నీ చూడండి, ఇది పచ్చి పుదీనా చట్నీ, పచ్చి ఆకులతో. నేనైతే ఫ్రై చేసుకోను, నూనె లేదు, నూనె అలా తినేస్తాను. వారం రోజులే ఇది చేసుకొని ఈరోజు అయితే ఖతం చేస్తాను. ఈ పచ్చి పుదీనా చట్నీ కూడా ఒకసారి వీడియో చేసి చూపిస్తాను మీకు. ఒంటికి చాలా మంచిది, డైజెషన్ అవుతుంది. అందుకని నేను పచ్చి దాంతోనే చేసుకొని తింటాను.
నేను తింటాను, మీకు అందరికీ తెలియజెప్తాను. నేను ముందు నా మీద ప్రయత్నం చేసిన తర్వాతనే వీడియోలో పెడతాను నేను యూట్యూబ్లో. ఇలా చేసుకొని తింటే చాలా మంచిది. అన్నీ పచ్చియే. పుదీనాకులు ఎక్కువ తీసుకోవాలి. పుదీనాకులు, 2 ఎల్లిపాయలు, తగుపడా పచ్చిమిరపకాయలు ఇష్టం ఉన్నన్ని వేసుకోవాలి, ఆకు తగ్గట్లు. కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, తక్కువ కారం తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవాలి. నిమ్మకాయ రసం, తెల్లుప్పు, నల్లుప్పు దీంట్లో ఉన్నది. మళ్ళా జీలకర్ర పొడి, జీలకర్ర వేసుకుంటా. 4 ఎల్లిపాయలు, పెద్దగా ఉంటే 2 వేసుకోవాలి, చిన్నగా ఉంటే మాత్రం 4 వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ దీంతో తింటాను. చూడండి ఎంత మంచిగా గాలింది కదా, బ్రౌన్ కలర్. ఇలా తింటే చాలా బాగుంటుంది. అన్నీ పచ్చియే, చట్నీ పచ్చిదే. దీంట్లో అన్ని రకాల పప్పులు, కరివేపాకు, ఆకులు వేసుకోవచ్చు. మనము ఇంకొకటి వేసుకుంటాం దోశ. చాలా హెల్త్కి మంచిది, బెనిఫిట్ ఉంటుంది. ఇంకొక దోశ వేసుకుంటాను. దీన్ని ఏమైనా అనుకోవచ్చు మీరు. పెసరట్టు అంటారు కదా, కొంతమంది పెసరట్టు అంటారు, మిక్స్ దాల్ దోశ నేను అంటున్నా, పెసరట్టు అనవచ్చు. ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఇష్టం ఉన్న పేరు పెట్టుకోవచ్చు. ఇంకో దోశ వేసుకున్నా. ఇది తినే వరకు అది కాలుతుంటుంది. సరేనా? నచ్చిన వాళ్ళు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, దోస్తులకి, మీ పిల్లలకి చేసి పెట్టుకోండి. ఇట్లా మీ పిల్లలకి కానీ మీరు కానీ హెల్త్కి మంచిగా బెనిఫిట్ ఉండే తిండి తినాలంటే ఇలా చేసుకొని తినండి అందరూ. ఓకేనండి. ఇప్పుడు 2 నిమిషాలు పెద్దగా చేసి 2 నిమిషాలు చిన్నగా చేసి నేను తినేస్తాను ఇప్పుడు అన్నమాట. తీసుకెళ్ళి టేబుల్ మీద కూర్చొని మంచి కూర్చొని తింటే ఆహా, ఇలా 2 దోశలు తింటే చాలు. సూపర్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. దాల్ దోశ, మిక్స్ దాల్ దోశ తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఓకేనండి. నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి ప్లీజ్, మరీ చెప్తున్నా. ఓకే అండి, బాయ్ బాయ్.